Hello to everyone. Good morning. Welcome back to day 3 in Goa. So tan, tiredness plus happiness. ఈ మూడు కలిస్తేనే గోవా జర్నీ. సో ఈ రోజు మనం వచ్చేసి 3 బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. కోలా బీచ్ని రీచ్ అవ్వాలంటే ఈ మట్ రోడ్ నుంచే వెళ్ళాలి. మామూలుగా ఉండదు అసలు. ఫుల్ బంప్స్, శాండ్, అప్ అండ్ డౌన్, ఒక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయ్యాం. రీచ్ అవ్వగానే ఇలా స్టెప్స్ ఉంటాయి. మేము డిసెంబర్లో వెళ్ళాం, కానీ వెదర్ చాలా హాట్గా అనిపించింది. కానీ ఒక్కసారి ఆ బీచ్ని చూడగానే ఆ హాట్నెస్ అంతా పోయింది. ఫుల్ గోవా మోడ్ అయితే ఆన్ అయిపోయింది. చూసారు కదా ఆ కోకోనట్ ట్రీస్, పక్కనే బీచ్. ఇదంతా చూస్తుంటే ఫుల్ గోవా వైబ్స్ అయితే వచ్చేసాయి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. లిటరలీ ఇక్కడ బీచ్ ప్లస్ లగూన్ ఒకే ప్లేస్లో అయితే ఉంటుంది. బేసికల్లీ సీ వాటర్ శాండ్తో బ్లాక్ అయ్యి పక్కనే ఒక చిన్న పూల్లా ఏర్పడుతుంది. ఓవరాల్గా ఒక నేచర్ మేడ్ స్విమ్మింగ్ పూల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ హైలైట్ ఏంటంటే అక్కడ కయాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. చూసారు కదా బీచ్ అద్దరిపోయింది అసలు. అండ్ ఆ బీచ్ ని చూడగానే ఆ హాట్నెస్ అంతా మర్చిపోయి ఫొటోస్ దిగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ కయాకింగ్ ఫెసిలిటీ ఉంది. ఇది కదా అసలైన ఎంజాయ్మెంట్ అండ్ థ్రిల్ అంటే. అద్దరిపోద్ది అసలు. అండ్ మీకైతే వాటర్ అంటే భయమా, పడిపోతామని భయమా? సో అలా అయితే అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ వాటర్ జస్ట్ 1 ఫీట్ హైట్ అయితే ఉంటది. ఎవరైనా వెళ్ళొచ్చు. మనం పడినా సరే ఏం కాదు. సో నేను కూడా ఫస్ట్‌లో అలానే భయపడ్డాను. కానీ తర్వాత చూస్తే వాళ్ళు చెప్పారు జస్ట్ 1 ఫీట్ హైట్ అండ్ వాటర్ కూడా సాల్టీగా ఉండదు. కిడ్స్‌తో వెళ్ళే వాళ్ళకి కూడా ఇది సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పర్ బోట్ 700 తీసుకున్నారు. 2 అడల్ట్స్ అండ్ 2 కిడ్స్ ఎక్కొచ్చు. మనకు నచ్చినంత సేపు కయాకింగ్ చేయొచ్చు. మేమైతే ఒక 1.5 అవర్ అయితే చేసాము. స్టార్టింగ్‌లో పెడలింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఇటు తోస్తే అటెళ్తది, అటు తోస్తే ఇటెళ్తది. సో అలా అలా అలవాటయిపోద్ది. మేము కూడా స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడ్డాం. తర్వాత మాత్రం ప్రో అయిపోయాం. సో చాలా అంటే చాలా బావుంది. నేనైతే వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ ఇన్ గోవా అని చెప్తాను. మా బుడ్డదైతే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ వాటర్ చూసారు కదా ఎంత క్లియర్‌గా ఉందంటే లిటరల్లీ కిందనున్న స్టోన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. గోవా వస్తే ఈ ప్లేస్‌నైతే అస్సలు మిస్ చేయొద్దు. ఐ వుడ్ డెఫినైట్‌లీ రికమెండ్ దిస్ ప్లేస్. తప్పకుండా వెళ్ళండి. ఫుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాం. ఫోటోస్ చాలా బా వచ్చాయి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాబోది రామా. ఇది నియర్లీ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది కోలా బీచ్‌కి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రికమెండెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. వ్యూ చూసారు కదా అసలు అదిరిపోయింది అసలు. ఇక్కడ దగ్గరలో ఒక ఫోర్ట్ కూడా ఉంటది. మేము దాన్ని మిస్ అయ్యాం. కానీ బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. ఈ చుట్టుపక్కల మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. బీచ్ వ్యూ చూస్తూ మా లంచ్ ఫినిష్ చేసి ఇంకా మా ఫైనల్ స్టాప్ కాల్వా బీచ్‌కి అయితే వచ్చేసాం. సన్సెట్, సైలెన్స్ ప్లస్ వేవ్స్ ఎ పర్ఫెక్ట్ ఎండింగ్ ఫర్ ద ట్రిప్ అని చెప్పొచ్చు. అసలు అదిరిపోయింది. ఆ సన్సెట్, ఆ బీచ్‌లో కూర్చొని అలా ఆ వేవ్స్ చూస్తూ చాలా బా అనిపించింది. సో యాహ్ గైస్, ఇది మా ఫుల్ ట్రిప్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.